హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ కాంప్లెక్స్ నెంబర్స్ ఏపీ స్టేట్ సిలబస్ న్యూ సిలబస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎన్సీఆర్టీ బేస్డ్ సిలబస్లో కాంప్లెక్స్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 4.1 దీప్తి టెక్స్ట్ బుక్ ఆర్ 4A అకాడమీ టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్గా ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని డీటెయిల్డ్గా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా తప్పనిసరిగా చూడండి. చూసిన తర్వాత ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఓకే, చూద్దామండి ప్రాబ్లం. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. ఈ ప్రాబ్లమ్ని తీసుకుని ఏ ప్లస్ ఐబి ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఓకే అండి, నా ఫస్ట్ ప్రాబ్లం ఏమన్నాడు? -5y ఇంటూ 1/8 ఇంటూ ఐ అన్నాడు. ఈ రెండింటిని ఫస్ట్ ప్రొడక్ట్ చేద్దాం. ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుందో చూడండి. 5 ఇంటూ 8 అంటే 5/8. 5 ఇంటూ 1/8 5/8. ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఐ ఇంటూ ఐ స్క్వేర్. వాట్ అబౌట్ ఐ స్క్వేర్? ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి -5/8 ఇంటూ -1 అన్నాడు. సో దిస్ ఈజ్ 5/8. కానీ ఏ ఫామ్లో కన్వర్ట్ చేయమన్నాడు? కాంప్లెక్స్ నెంబర్ ఏ ప్లస్ ఐబీ లాగా మార్చమన్నాడు. మనకేమొచ్చింది? 5/8 వచ్చింది. కాబట్టి దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు? 5/8 అంటే ఓన్లీ రియల్ పార్ట్ కనపడుతుంది. 5/8 ప్లస్ ఐ ఇంటూ 0 అని రాయొచ్చు అండి. అలా రాస్తే ఏ ప్లస్ ఐబీ లాగా కన్వర్ట్ అయిపోయినట్టేగా. పర్టికులర్గా ఏ వాల్యూ ఎంత అంటే 5/8 అని చెప్పాలి. బి వాల్యూ ఎంత అంటే ఐ కోఎఫిషియంట్, ఐఓటా కోఎఫిషియంట్ 0 అని చెప్పాలి. ఓకే, ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. -i ఇంటూ 2i ఇంటూ -1/8 i హోల్ క్యూబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. -i ఇంటూ ఐ స్క్వేర్ ఇంటూ ఎంత అండి? 2. నెక్స్ట్ మైనస్ క్యూబ్ అంటే మైనస్ క్యూబే -1 హోల్ క్యూబ్ అనొచ్చు. తర్వాత 1/8 క్యూబ్ ఇంటూ ఐ క్యూబ్. ఐ స్క్వేర్ అంటే అంతండి మైనస్ కాబట్టి -1 అని రాసుకోండి. ఇంటూ ఇది -1 అని రాసి ఇంటూ 2. నెక్స్ట్ -1 హోల్ క్యూబ్ అంటే -1/8 క్యూబ్ 256 అండి. నెక్స్ట్ ఐ క్యూబ్ అంటే ఎంత అండి? -i. ఐ క్యూబ్ వాల్యూ -i. సో ఫైనల్గా ఇది ఏమొచ్చిందండి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్. 4 మైనస్లు ఉండి చూడండి. 1 2 3 4 అంటే పాజిటివ్ అయిపోద్ది. 2i/256. సో దట్ ఈజ్ ఈక్వల్ i/128. ఓకే, నౌ ఇట్ ఈస్ రియల్ పార్ట్ 0, ఇమాజినరీ పార్ట్ 1/28 ఇంటూ ఐ అని వచ్చిందండి. సో ఏ ప్లస్ ఐబి ఫామ్లోకి మారిపోయిందా? ఏ ప్లస్ ఐ ఇంటూ బి అంటే ఎంత అండి? 1/28. ఓకే, ఇట్ ఈస్ క్లియర్. హలో స్టూడెంట్స్, కాంప్లెక్స్ నెంబర్స్ ఇంటర్మీడియట్ ఏపీ సిలబస్ న్యూ సిలబస్ కాంప్లెక్స్ నెంబర్స్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ వీడియో కాంప్లెక్స్ నెంబర్స్ మీద ఈ సంవత్సరం సిలబస్ జాగ్రత్తగా చూడండి. ప్రతి ప్రాబ్లము డీటెయిల్గా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. ఈ రెండింటిని ఏ ప్లస్ ఐబి ఫామ్లోకి ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 2 బిట్స్ అండి. ఫస్ట్ బిట్, సెకండ్ బిట్. ఇది ఎక్కడండి? ఎక్సర్సైజ్ 4.1 అకాడమీ టెక్స్ట్ బుక్ 4A అండ్ దీప్తి టెక్స్ట్ బుక్ 4.1. దీప్తి టెక్స్ట్ బుక్లో అయితే 4.1, అకాడమీ టెక్స్ట్ బుక్లో అయితే 4Aలో ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లంలో 2 బిట్స్ అండి. వీటిని ఏం చేయాలంట? ఏ ప్లస్ ఐబి ఫామ్లోకి ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రాబ్లం చదువుతాం. ఏంటా ప్రాబ్లం? -5 ఇంటూ ఐ 1/8 ఇంటూ ఐ. దాన్ని ఏ ప్లస్ ఐబి కనుక కన్వర్ట్ చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దామండి. -5 ఇంటూ 8 అంటే -5/8. ఐ ఇంటూ ఐ ఎంత అండి? ఐ స్క్వేర్. ఓకే, ఐ స్క్వేర్ వాల్యూ ఎంత? -1. సో -5/8 ఇంటూ -1. సో ఫైనల్లీ ఇట్ ఈస్ 5/8.
8. మరి ఎలా ఎక్స్ప్రెస్ చేయమన్నాడు? ఏ ప్లస్ ఐబిగా ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. వాట్ ఈజ్ ఏ? ఏ ఇస్ ద రియల్ పార్ట్ అండ్ వాట్ ఈస్ బి? బి ఇస్ ద ఇమాజినరీ పార్ట్. అయోటా ఐకి పక్కన ఉన్న కోఎఫిషియంట్ ఇమాజినరీ పార్ట్, ఐకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లస్కి దూరంగా ఉన్నదేమో రియల్ పార్ట్. సో ఇది ఓన్లీ రియల్ పార్ట్, ఐ లేదు కదా, కాబట్టి ఇట్ ఈస్ రియల్ పార్ట్. సో దీన్ని రియల్ ఇమాజినరీ పార్ట్స్గా ఏ ప్లస్ ఐబిగా రాస్తారు. చూడండి, 5/8 ప్లస్ ఐ ఇంటూ ఇమాజినరీ పార్ట్ లేదు కాబట్టి ఐ పక్కన 0 రాశారు. ఇప్పుడు చూడండి, క్లియర్లీ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. పర్టికులర్గా ఏ వాల్యూ ఎంత అని అడిగారు అనుకోండి 5/8, బి వాల్యూ ఎంత అని అడిగారు అంటే 0. ఓకే, అర్థమైందండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, వాట్ ఈస్ దిస్ వన్? 3 టర్మ్స్ ఉన్నాయండి ప్రొడక్ట్లో. ఫస్ట్ టర్మ్ -i, సెకండ్ది 2i, థర్డ్ది -1/8i, దీనికి పవర్లో క్యూబ్ ఉంది. ముందుగా ఈ రెండు మల్టిప్లై చేద్దాం. -i ఇంటూ i, -i², ముందు 2 ఉంది కాబట్టి 2 ఇంటూ -i² అని రాద్దాం. నెక్స్ట్ -1/8 హోల్ క్యూబ్ అంటే -1/8 ఇంటూ 8 ఇంటూ 8. మరి ఐ క్యూబ్ ఉంది కాబట్టి ఐ ఉంది కాబట్టి ఐ క్యూబ్. సో ప్రొడక్ట్ చేశారు. నెక్స్ట్ 2 ఇంటూ i² వాల్యూ ఎంతండి? -1. ఇక్కడ రాస్తున్నా చూడండి, i² = -1. i² = -1 కాబట్టి ఇది మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందండి? +1 అయిపోతుంది. అంటే ఇక్కడ +1 అన్నప్పుడు ప్లస్ రాయక్కర్లా, 1 అని రాసుకోండి. 1. నెక్స్ట్ మళ్ళీ -1/8 ఇంటూ 8 ఇంటూ 8. ఐ క్యూబ్ అంటే ఎంతండి? -i. ఐ క్యూబ్ అంటే -i. చూడండి, దీనికి అటు ఇటు మల్టిప్లై చేశారనుకోండి ఐతో, ఐ క్యూబ్ ఏమవుతుందండి? -i అవుతుంది. బోత్ సైడ్స్ ఈ రెండింటిని ఐతో మల్టిప్లై చేస్తే ఐ క్యూబ్ -i అవుతుంది. సో మైనస్ ఆ మైనస్ ప్లస్ 2 టేబుల్ క్యాన్సిల్ అయితే 4 టైమ్స్ 1/, ఈ టోటల్ వాల్యూ 256 అవుతుంది ఇంటూ ఐ. సో దీన్ని కాంప్లెక్స్ నెంబర్గా రాసుకోవాలంటే ఓన్లీ ఇమాజినరీ పార్ట్ ఉంది, రియల్ పార్ట్ లేదు కాబట్టి 0 రాసి ప్లస్ ఐ ఇంటూ 1/256 అని రాసుకోవచ్చు. ఎలా ఉందండి ఇది? ఏ ప్లస్ ఐబి లాగా ఉంది. పర్టికులర్గా ఈ రియల్ వాల్యూ ఏ ఎంత అంటే 0 అని చెప్పాలి, ఇమాజినరీ వాల్యూ పార్ట్ బి ఎంత అంటే 1/256 అని చెప్పాలి. ఓకే, ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి, క్వశ్చన్ నెంబర్ 2, సెకండ్ క్వశ్చన్. ఎక్స్ప్రెస్ 5 - 3i హోల్ క్యూబ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. దీన్ని ఏ ప్లస్ ఐబి ఫామ్లో రాసుకోవాలి. అబ్జర్వ్ చేస్తే ఇది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ లాగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్మ్ ఏంటో చూద్దాం. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a² బి ప్లస్ 3ab². 3ab². ముందు ఇది ఒకవేళ మీకు రాకపోతే బై హార్ట్ చేసేయండి. చూడండి, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ లాజికల్గా ఆలోచిస్తే మధ్యలో మైనస్ ఉంది కదా, అన్ని ఫస్ట్ 2 మైనస్లు లాస్ట్లో ప్లస్, అలా గుర్తుపెట్టుకోండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a² బి ప్లస్ 3ab². ఇది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. మరి మనకి ఇచ్చిన ప్రాబ్లం కూడా ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాలోనే ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం? 5 - 3i హోల్ క్యూబ్. ఏ ప్లస్లో ఎంత ఉందో చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ 5 అండి. మరి బి ప్లస్లో ఎంత ఉందో చూడండి, 3i ఉంది. 3i ఈ రెండు తీసుకుని ఇక్కడ జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏ క్యూబ్ అంటే 5 క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే 3i హోల్ క్యూబ్ మైనస్ 3a². ఏ అంటే 5² బి అంటే 3i. ఇక్కడ రాసుకున్నాం కదండి, ఏ వాల్యూ 5 బి వాల్యూ 3 అని, అవి జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ ప్లస్ 3a, ఏ అంటే 5 b² అంటే 3i హోల్ స్క్వేర్. సో 5 క్యూబ్ అంటే 125 అండి, మైనస్ 3 క్యూబ్ అంటే 27 ఇంటూ i క్యూబ్. నెక్స్ట్ మైనస్ 5² అంటే 25, 25 3s 75, 75 3s మళ్ళీ ఇది 25 అండి. 5 5s are 25, 25 3s 75, 75 ఇంటూ 3 అంటే ఎంత అవుతుందండి?
225 ఇంటూ ఐ, తర్వాత ప్లస్ 3 5s ఎంతండి 15, నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9, 9 ఇంటూ ఐ స్క్వేర్, 9 ఐ స్క్వేర్. ఓకే, స్టెప్ వైజ్గా రాద్దాం. 125 మైనస్ 27 ఇంటూ ఐ క్యూబ్ అంటే మైనస్ ఐ అండి, ఐ క్యూబ్ వాల్యూ మైనస్ ఐ, మైనస్ 225 ఐ స్క్వేర్ అంటే మైనస్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఇది మైనస్ అయిపోతుంది 135. సో రియల్ ఇమాజినరీ కంపేర్ చేద్దాం. సో 125 మైనస్ మైనస్ ప్లస్ 27i మైనస్ 225i మైనస్ 135. సో ఇప్పుడు రియల్ ఇమాజినరీని సపరేట్ చేసి బ్రాకెట్లో పెడదాం. 125 మైనస్ 35 అంటే 135 అంటే మైనస్ 10. అలాగే పెద్ద నెంబర్ ముందు మైనస్ ఉంది, మైనస్ 225కి 27కి డిఫరెన్స్ 8 9 198 మైనస్ 198 ఇంటూ ఐ. సో ఇది కాంప్లెక్స్ నెంబర్ లాగా ఉందండి, ఏ ప్లస్ ఏబీ లాగా. క్లియర్లీ ఇట్ ఈస్ మైనస్ 10 ప్లస్ ఐ ఇంటూ మైనస్ 198, ఏ ప్లస్ ఐ బి లాగా ఉంది. వాట్ ఈజ్ ఏ అంటే మైనస్ 10 అని చెప్పాలి, వాట్ ఈజ్ బి అంటే మైనస్ 198 అని చెప్పాలి. పర్టికులర్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అయోటా వాల్యూ ఐ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ మైనస్ 1 కదా. బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేశారు అనుకోండి, ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి మైనస్ 1. బోత్ సైడ్స్ ఐతో మల్టిప్లై చేశారనుకోండి, ఐ క్యూబ్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఐ. సో నేను ఇక్కడ ఏం చేశాను చూడండి, ఐ క్యూబ్ ప్లస్ ఎంత రాశానండి మైనస్ ఐ. మళ్ళీ దీంట్లో బోత్ సైడ్స్ ఐతో కనుక మల్టిప్లై చేస్తే ఐ పవర్ 4 ఈజ్ ఈక్వల్ మైనస్ ఐ స్క్వేర్, అంటే ఐ పవర్ 4 ఈజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 అవుతుంది, అంటే ఐ పవర్ 4 ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. చూడండి, ఐ పవర్ 4 ఈజ్ ఈక్వల్ 1, ఐ క్యూబ్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ 1, ఐ ఈజ్ ఈక్వల్ అంటే అయోటా ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ మైనస్ 1. ఓకేనండి. సో ఇవి మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములాస్. ఓకే, నౌ దిస్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఎక్స్ప్రెస్ మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ మైనస్ 2 ఇంటూ 2 రూట్ 3 మైనస్ ఐ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చాడండి, ఇదో కాంప్లెక్స్ నెంబర్, ఇదో కాంప్లెక్స్ నెంబర్. ప్రొడక్ట్ చేసి దాన్ని సింప్లిఫై చేసి ఒక సింగిల్ కాంప్లెక్స్ నెంబర్ ఏ ప్లస్ ఐబిగా మార్చి చెప్పాలి. ఓకే, అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, రూట్ మైనస్ 2 ఉంది, రూట్ లోపల నెగిటివ్, రూట్ లోపల నెగిటివ్ సైన్ ఉంటే అదేమవుతుందంటే అయోటా ఐ. అంటే రూట్ ఆఫ్ మైనస్ 2ని ఈ మైనస్ని మైనస్ 1 అని అనుకోవచ్చండి. అలాగే ఇంటూ 2 అని రాయండి. రూట్ ఏబి లాగా ఉందా, రూట్ ఆఫ్ ఏబి అంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి. మరి రూట్ ఆఫ్ మైనస్ 1 అంటే ఎంతండి ఐ, కాబట్టి దీన్ని ఐ రూట్ 2 అని రాసుకోవచ్చండి. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఐ రూట్ 2 అని రాసుకోవచ్చు. మనం ఆన్సర్ చూద్దాం. మైనస్ రూట్ 3 ప్లస్ ఏమని రాయొచ్చండి దీన్ని ఐ రూట్ 2, ఐ రూట్ 2 ఇంటూ 2 రూట్ 3 మైనస్ ఐ. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా మల్టిప్లై చేద్దాం. ఎలా అంటే దీంట్లో ఫస్ట్ టర్మ్ తీసుకుని ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. మైనస్ రూట్ 3 ఇంటూ 2 రూట్ 3 మైనస్ ఐ. నెక్స్ట్ ఐ రూట్ 2 తీసుకుని ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ప్లస్ ఐ రూట్ 2 ఇంటూ 2 రూట్ 3 మైనస్ ఐ. ఓకే, నౌ ఇట్ ఈస్ రూట్ 3 ఇంటూ రూట్ 3 అవుతుంది, 3 ఇంటూ 2 6, ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 6. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ ఇంటూ రూట్ 3 అంటే ఐ రూట్ 3. ఓకే, am I clear? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్లస్ ఐ ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 2, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే రాద్దామండి, 2 రూట్ 2 ఇంటూ రూట్ 3 అని రాద్దాం. నెక్స్ట్ ప్లస్ ఐ ప్లస్ ఇంటూ మైనస్ అండ్ మైనస్
I into I square 2 I into I square into root 2. ఓకే, వాట్ అబౌట్ ఐ స్క్వేర్? ఐ స్క్వేర్ ఎంత చూడండి -1. మరి మైనస్ ఐ స్క్వేర్ అవుతుందో అటు ఇటు మైనస్తో మల్టిప్లై చేస్తే +1 అయిపోతుంది. అంటే మైనస్ ఐ స్క్వేర్ వాల్యూ +1. ఒకసారి చూద్దామా? ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అయితే మైనస్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 దట్ ఈజ్ ఈక్వల్ +1. సో మైనస్ ఐ స్క్వేర్ అంటే ఎంత అండి? +1. నౌ ఇట్ ఈస్ -6 ప్లస్ I root 3 plus I into 2 into root 2 into root 3 plus root 2. దీంట్లో రియల్ పార్ట్ ఉంది, ఇమాజినరీ పార్ట్ ఉంది. రియల్ పార్ట్స్ ఏంటి? -6 ప్లస్ √2. ఈ రెండింటిని ఒక బ్రాకెట్లో రాద్దాం. -6 ప్లస్ √2 దిస్ ఈజ్ రియల్ పార్ట్ ప్లస్ I ఇంటూ ఇమాజినరీ పార్ట్. ఇమాజినరీ పార్ట్ అంటే I యొక్క కోఎఫిషియంట్, I యొక్క కోఎఫిషియంట్. ఇక్కడ I కామన్ తీసే కదా, √3 ప్లస్ 2√2 ఇంటూ √3. ఓకే, సో దీన్ని ఇంకా క్లియర్గా రాసుకుంటే -6 ప్లస్ √2 ప్లస్ √3 రెండింటిలో కామన్గా ఉంది కదండి. √3 కామన్ తీస్తే I రాసి √3 కామన్ తీస్తే 1 ప్లస్ ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ √3 పోతే 2√2 మిగులుతుంది. సో ఇట్ ఈస్, ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A ప్లస్ I ఇంటూ B. వాట్ ఈస్ B అన్నారు అనుకోండి, దిస్ ఈజ్ B. వాట్ ఈస్ A అన్నారు అనుకోండి, దిస్ ఈజ్ A. ఓకే, am I clear? ఇంకో ప్రాబ్లం చూద్దామండి. ఎక్స్ప్రెస్ A ప్లస్ IB ఫామ్. దీన్ని A ప్లస్ IB ఫామ్లో మార్చాలి. అలాగే దీన్ని కూడా A ప్లస్ IB ఫామ్ అంటే కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి, స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంది, డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంది. డినామినేటర్లో ఏముందండి? 1 మైనస్ √2i ఉంది. సో దీన్ని సింప్లిఫై చేయాలంటే దీన్ని రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్ బై డినామినేటర్ అంటే 1 మైనస్ √2i దగ్గర రేషనలైజ్ అయ్యేటువంటి ఐకి ముందు ఉన్నటువంటి సైన్ మార్చుకోవాలి. ఐకి ముందు ఏ సైన్ ఉందంటే మైనస్, అది ప్లస్ చేయాలి. అంటే A ప్లస్ IB ఉంటే దానికి A మైనస్ IB అనేది కాంజుగేట్, ఆ కాంజుగేట్తో రేషనలైజ్ చేయాలి. ఓకే, 1 ప్లస్ √2 అయితే పైన కింద మల్టిప్లై చేయాలంటే సింపుల్గా చెప్పాలంటే. ఓకే, చూద్దామండి. I ప్లస్ √2 ఇంటూ I బై 1 మైనస్ √2 ఇంటూ I. దీన్ని తీసుకుని పైన కింద 1 ప్లస్ √2 ఇంటూ Iతో మల్టిప్లై చేస్తున్నా. 1 ప్లస్ √2 ఇంటూ I. అయితే A మైనస్ IB ఇది A ప్లస్ IB లాగా ఉన్నాయి. అంటే రెండు కూడా కాంజుగేట్ టు ఈచ్ అదర్ అండి. ఒకసారి చూద్దామండి. A ప్లస్ IB ఇంటూ A మైనస్ IB ఈజ్ ఈక్వల్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అండి. A ప్లస్ IB ఇంటూ A మైనస్ IB, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. అంటే కాంప్లెక్స్ నెంబర్ని దాని కాంజుగేట్ని రెండింటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. అదే ఆల్జిబ్రాలో అయితే రెండు ఫ్యాక్టర్స్ A మైనస్ B ఇంటూ A ప్లస్ B మల్టిప్లై చేసాం అనుకోండి, A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. అలా ఎందుకు జరిగింది? IB ఇంటూ మైనస్ IB, I ఇంటూ I స్క్వేర్ కదండి. I స్క్వేర్ అంటే మైనస్, మరి ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. A ప్లస్ IB ఇంటూ A మైనస్ IB రెండు కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ వస్తుంది. ఎక్కడ అయోటా రాదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే ఆల్జిబ్రాలో A మైనస్ B ఇంటూ A ప్లస్ B రాస్తే A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ వస్తుంది. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లలు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, మీరు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, నా ఇది ఏంటండి? A మైనస్ IB, ఇదేంటండి? A ప్లస్ IB. సో ఆన్సర్ ఎంత అండి? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. పై ఫార్ములా A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. A ప్లస్లో ఎంత ఉందండి? 1. B ప్లస్లో ఎంత ఉందండి? √2. అప్పుడు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్. ఓకే, నేను డినామినేటర్ రాసేస్తున్నానండి. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. B అంటే √2 కాబట్టి హోల్ స్క్వేర్. ఇప్పుడు దీంట్లో రెండు టర్మ్స్ ఉన్నాయి, దీంట్లో రెండు టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ 5 తీసుకుని ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 5 ఇంటూ 1 ప్లస్ √2i. నెక్స్ట్ √2i తీసుకుని √2 ఇంటూ I తీసుకుని మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 1 ప్లస్ √2 ఇంటూ I. ఓకే, నౌ ఇట్ ఈస్ 5 ఇంటూ 1 5
ప్లస్ 5√2 ఇంటూ ఐ, తర్వాత ప్లస్ √2 ఇంటూ ఐ, √2 ఇంటూ ఐ, నెక్స్ట్ ప్లస్ √2i ఇంటూ √2i, √2 ఇంటూ √2 ఎంత అండి 2, i ఇంటూ i ఎంత అండి i స్క్వేర్. ఓకే, ఐఎమ్ క్లియర్. నెక్స్ట్ 1 ప్లస్ 2. ఓకే సార్. నెక్స్ట్ 5 ప్లస్ 5√2 √2i అంటే i కామన్ తెస్తే 5√2 ప్లస్ √2. నెక్స్ట్ 2 ఇంటూ i స్క్వేర్ వాల్యూ ఎంత చూడండి -1. సో దిస్ ఈజ్ -1 అంటే -2 అవుతుంది. డినామినేటర్ ఎంత చూడండి 3. ఓకే, -2 ప్లస్ 3 అంటే 5 అంటే ఎంత అండి 3 ప్లస్ ఈ రెండింటిలో √2 కామన్ ఉందండి, √2 i రాసి √2 రాద్దాం. i ఇంటూ √2 కామన్ తీస్తే 5√2 ప్లస్ √2 టోటల్గా 6√2 అని రాసేసుకోవచ్చు కదండి. 6√2 హోల్ బై ఎంతండి 3. ఓకే, నౌ దిస్ ఈజ్ 3/3 ప్లస్ i ఇంటూ 6√2/3. 3/3 అంటే ఎంతండి 1 ప్లస్ 3 టేబుల్స్ ఇంటూ ఎన్నిసార్లు పోతుంది 2 సార్లు. కాబట్టి i ఇంటూ 2√2. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ib. ఏ వాల్యూ ఎంత అంటే 1 చెప్పాలి, బి వాల్యూ ఎంత అంటే 2√2 చెప్పాలి. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. i పవర్ -35, i పవర్ -39, మూడోది i పవర్ 9 ప్లస్ i పవర్ 19. ఈ మూడింటిని a ప్లస్ ib ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనండి. ఓకే, జాగ్రత్త. ఫస్ట్ వన్ ఏంటండి i టు ది పవర్ ఆఫ్ -35. పవర్లో నెగిటివ్ సైన్ ఉంది కదా, కిందకి పట్టుకోద్దాం అంటే డినామినేటర్కి తీసుకొద్దాం. 1/i పవర్ 35 అవుతుందా. సో దిస్ ఈజ్ 1/i టు ది పవర్ ఆఫ్ 35. మనం ఏం చేద్దామంటే మోర్ దాన్ 4 ఉందనుకోండి పవర్, అంటే i పవర్ 4 కంటే ఎక్కువ ఉంటే మల్టిపుల్ ఆఫ్ 4గా కన్వర్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ ఆఫ్ 4. ఓకే, 4 యొక్క మల్టిపుల్స్. ఓకే, అంటే 4 టేబుల్తో డివైడ్ చేసేయాలండి పవర్ని. 35 4 టేబుల్తో డివైడ్ చేయండి. i టు ది పవర్ ఆఫ్ 4తో డివైడ్ చేస్తే 4 టేబుల్ చదువుకుంటారండి 35 వచ్చేదాకా. 9 టైమ్స్ అయితే 36 అవలా. 4 1s are 4, 4 4 16, 1 4 4 2 4 8 3 4 12 4 4 16 5 4 6 4 4 7 4 28 8 4 32 8 8 టైమ్స్ అండి 32. కానీ ఇక్కడ ఎంత ఉందండి 35. ఇదేంటి 32 ఇంటి ఇంకెంత డిఫరెన్స్ ఉందండి +3 అంటే +3 రాసుకోండి. సో నెక్స్ట్ స్టెప్లో దీన్ని 1/i పవర్ 4 హోల్ పవర్ 8 అని రాసుకోండి. ఏ పవర్ mn లాగా ఉంది కదా, ఏ పవర్ m హోల్ పవర్ n ఇంటూ 2 బేసులుగా రాసుకుంటే ఇదేమవుతుందండి i³ అయిపోతుంది. మరి i పవర్ 4 వాల్యూ ఎంతో చూడండి. i పవర్ 4 -1 సారీ i పవర్ 4 ఈజ్ ఈక్వల్ 1. 1 పవర్ ఎవ్రీథింగ్ ఈజ్ 1 అంటే 1 పవర్ 8 కాబట్టి 1 అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, అది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగిలిందండి i³ వాల్యూ ఎంతో చూడండి -i. సో దిస్ ఈజ్ 1/-i. మరి ఐని కూడా రిమూవ్ చేయాలంటే పైన కింద ఐతో మల్టిప్లై చేద్దాం. పైన కింద ఐతో మల్టిప్లై చేస్తే కింద ఏమవుతుందండి i² అవుతుంది. i/i² అంటే ఎంతండి i² -i². -1 అయితే -i² అవుతుందండి +1 అయిపోతుంది. అంటే ఫైనల్గా ఇది ఏమైపోయిందండి i అయిపోయింది. కాంప్లెక్స్ నెంబర్ a ప్లస్ ib ఫార్మ్లో కన్వర్ట్ అయిందా అంటే 0 + i × 1. సో క్లియర్లీ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ib. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏంటా సెకండ్ వన్ i టు ది పవర్ ఆఫ్ -39. దీన్ని కూడా ఏం చేద్దామండి 1/i పవర్ పాజిటివ్ వాల్యూ 39. మళ్ళీ దీన్ని 4 యొక్క ఇంటిగ్రల్ పవర్స్గా రాసుకుందాం. అంటే 4 టేబుల్తో ఆ నెంబర్ని డివైడ్ చేసేద్దాం. 4 టేబుల్తో డివైడ్ చేస్తే ఇందాక ఎన్నిసార్లు మల్టిప్లై అయిందండి 8 సార్లు 32. 9 అయితే 436 అంటే ఇది 9 టైమ్స్ అవుతుందండి ఫస్ట్ టైం.
4 9 36. ఇక్కడ ఎంత ఉందండి 39. అంటే 36 కాబట్టి ఇంకో 3 డిఫరెన్స్ ప్లస్ 3 రాద్దాం. ఓకే, నౌ దిస్ ఈజ్ ఈక్వల్ 1/i⁴ హోల్ పవర్ 9 అని రాయచ్చా? a పవర్ m హోల్ పవర్ n, a పవర్ mn. నెక్స్ట్ ఇంకొక బేస్ రాద్దాం, i³ అని రాద్దాం. అంటే ఒక సింగిల్ బేస్ ఉన్నప్పుడు పవర్స్ యాడ్ అవుతాయి, 2 బేసులుగా ఉన్నప్పుడు పవర్స్ స్ప్లిట్ అయిపోతాయి. ఓకే, దీని వాల్యూ ఎంత అనుకున్నామండి? i⁴ 1 గా కట్ చేయండి, అయిపోయింది. సో దిస్ ఈజ్ 1/i³. i³ ఎంత అండి? -i కదా. సో దిస్ ఈజ్ 1/-i. రెండు వైపులా పైన కింద ఐతో మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుందండి? i² అవుతుంది. ముందు మైనస్ ఉంది కదా, -i². అంటే i/i -i² అంటే 1 అంటే i. i అంటే ఏమన్నా రాయొచ్చండి? 0 + 1 ఇంటూ i కదా, 0 + i ఇంటూ 1. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + i. ఓకే రండి. ఓకే, మల్టిపుల్స్ ఆఫ్ 4గా కన్వర్ట్ చేసుకుంటే అది. నెక్స్ట్ మూడోది చూద్దామండి. మూడోది చాలా ఇంపార్టెంట్. i⁹ i⁹ ప్లస్ i⁹19. మళ్ళీ మోర్ దాన్ 4 పవర్ ఉందనుకోండి, మల్టిపుల్స్ ఆఫ్ 4. సో దిస్ ఈజ్ i⁴ ఇంటూ 2 టేబుల్ పవర్ దగ్గర 4 నుండి 8. ఇంకెంత మిగిలిందండి? +1 ప్లస్ ఇది i⁴ 4 16. 16 అయితే ఇంకెంత మిగిలిందండి? 3. ఓకే, దీన్ని i⁴ హోల్ స్క్వేర్ అని రాసుకోండి. అలాగే i⁴1 రాయండి. ప్లస్ దీన్ని i⁴ హోల్ పవర్ 4 రాయండి. నెక్స్ట్ దీన్ని i³ అని రాసుకోండి. అర్థమవుతుందా? సో ఇది కట్ అవుద్ది, ఇది కట్ అవుద్ది, ఎందుకంటే i⁴ అంటే 1. సో ఇక్కడ ఏం మిగిలిందండి? i ప్లస్ ఇక్కడ ఏం మిగిలిందండి? i³. సో దిస్ ఈజ్ ఈక్వల్ i ప్లస్ i³ అంటే ఎంత చూడండి? -i. సో దిస్ ఈజ్ -i. -i ప్లస్ i క్యాన్సిల్ అయితే ఎంత అయిందండి? 0. 0ని ఎలా రాయొచ్చండి? కాంప్లెక్స్ నెంబర్గా 0 + i ఇంటూ 0 అంటే రియల్ పార్ట్ 0, ఇమాజినరీ పార్ట్ 0. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + i. ఓకే, అర్థమైందండి? రైట్.